హలో అయితే అందరికీ నా వ్లాగ్లోకి అయితే స్వాగతం. మస్తు రోజుల తర్వాత అయితే ఈరోజు అయితే వ్లాగ్ అయితే ఇస్తాం. కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. అట్లనే ఎగ్జామ్స్ అయితే ఉండే మాకు నిన్నటి నుంచి స్టార్ట్ ఉండే. అండ్ మాకు ఏమైందంటే కాలేజ్లో ఏమంటారు ఫీ రీఎంబర్స్మెంట్ అవ్వట్లే అని అన్ని కాలేజీలు బంద్ పెట్టారు. అంటే అన్ని కాదు, కొన్ని అయితే పెట్టేసిర్రు. మాది గిట్ల దాంట్లోనే ఇప్పుడైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు, కానీ ఏదో ఒకటి బయటికి వచ్చిన. ఈరోజు అయితే ఎండ అయితే కొడుతుంది. అలానే కొంతమంది సన్కిస్ అంటారు ఫోటోలు పెడతారు అమ్మాయిలు. సన్కిస్ కొడితే ఎట్లా కొడతారు, ఆహా ఇక అట్లా ఎక్స్ప్రెషన్ అట్లా ఇస్తారు కొంతమంది. అట్లా కొంతమంది అంటారు. రేపైతే పోయి టిఫిన్ అయితే తింటాం. అవును, చెప్పడం మర్చిపోయిన, టిఫిన్ అయితే మీరు 35 లేకపోతే 40 రూపాయలు ఉన్న చోటునే తినండి. సాటిస్ఫాక్షన్ అనే ఉంటుంది, మంచిగానే ఉంటుంది. మొన్న నైట్ ఏమైందంటే నేను మా అన్న ఇద్దరం పోయినాం. ఆకలేస్తుందని టిఫిన్ మంచి రెస్టారెంట్ లెక్క ఉంటుంది అది. అక్కడ పోయినాం. అక్కడ పోతే 200 అయింది 3 ప్లేట్స్కి. చూసే వడ వరస్ట్ 60 రూపాయలు పెట్టినాం. ఇంకా దోశ ఒకటి మంచిగా ఉండేది అంతే. దోశ తప్ప ఇడ్లీ ఉండేది, చిన్న ఇడ్లీ ఉండేది. అది చిన్న ఇడ్లీ తీసుకున్నాం. చూసే 10 పీసెస్ వచ్చినాయి. అవి ఇట్లా వేసి మొత్తం మెత్తగా ఉన్నాయి. మా నాకు సాటిస్ఫాక్షన్ అని చిరాకు వచ్చేసింది పోయి. అందుకనే నెక్స్ట్ టైం నుంచి మంచి చూసి పోవాలి. ఆల్రెడీ తిన్న చోట అయితే పోవచ్చు, కానీ ట్రై అయితే చేద్దాం. టిఫిన్ అయితే తీసుకున్నా. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి తినేయాలి. ఈరోజు అయితే ఎండ సాగా కొడుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది, కానీ మస్తు బోర్ కొడుతుంది. మొత్తం ఇంట్లో కూర్చుంటే ఇన్ని రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నాగా, బోర్ కొడుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు పోయి తినేయాలి. తినేసినాక ఏం చేయాలో చూసుకోవాలి. అప్పుడు నైట్ అయితే అయిపోయింది. ఈరోజు ఏం చేయలేదు, ఎందుకంటే మొత్తం బోరే కొడుతుంది అన్నగా. ఇప్పుడే మెసేజ్ చూసిన. ఏమైందంటే కాలేజ్ రేపటికి వెళ్ళి ఉంది. ఫస్ట్ ఏం పెట్టారంటే మాకు మెసేజ్, కాలేజ్ లేదు, మండేకి వెళ్ళి స్టార్ట్ అయితే అవుతుంది అన్నారు. కానీ ఫస్ట్ మెసేజ్ పెట్టిర్రు ఉండదని. ఇప్పుడు ఇంకోసారి పెట్టేసారు ఉంటుంది రేపు కాలేజ్. రేపు కాలేజ్ వాళ్ళు అందరు ముఖాలు చూడాలి. అందరు షాక్ అయ్యారు. హార్ట్ అటాక్ వచ్చిందేమో అందరికీ ఆ మెసేజ్ చూడడం. కానీ ½ చేంజ్ చేసేసి అట్లా ఉంటుంది. రేపు కాలేజ్లోనే డైరెక్ట్ తీస్తా. ఈరోజు ఏం చేయలేదు కాబట్టి ఏం తీయలే, డైరెక్ట్ కాలేజ్లోనే. గైస్ కాలేజ్లో అయితే వచ్చేసినాం. క్లాస్లో ఒక్కడు లేడు. చెప్పినాం కదా ఈరోజు సాటర్డే ఎట్లయినా ఎవరు రాలే. ఇప్పుడు మా బ్యాచ్ ఒకటి కూర్చుంది, ఇంకా బ్యాచ్ ఒకటి కూర్చుంది. ఇక్కడ చూస్తే ఎవ్వరు లేడు. అంతే క్లాస్ మొత్తం అంతేనే. ఒక 20 మంది ఉన్నాం మేము అంతే క్లాస్లో. రెండే క్లాసులు ఉంటాయి. నేను ఎందుకు వచ్చినా అంటే ఇంట్లో దమ్దం చేస్తారని వచ్చేసినా. అంటే ఇంట్లో కూర్చొని ఏం చేయడం లేదని ఇక్కడ వచ్చి టైంపాస్ చేయాలని ఇక్కడ వచ్చాను. సార్కి ఇట్లా ఏదో ఒకటి చదువుకొని రాను. సార్ స్కాన్ ఇట్లా సార్తో కలిపి 15 మెంబర్స్ ఉన్నాం అంతే. రికార్డ్ ఈరోజు మెయిన్ వాళ్ళకి ఇట్లా రాలేదు ఈరోజు. అంటే అటెండెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇట్లా రాలేదు. మాకు తక్కువనే ఉంటుంది. వచ్చినాం ఏదో ఒకటి టైంపాస్ అవ్వట్లేని వచ్చాం. గైస్ బయటకు అయితే వచ్చేసినాం. సోల్ బాయ్ ఉన్నాడు ఇక్కడ, పవన్ గాడు, శ్రీనివాస్ గాడు, అందరం కలిసి తిరుగుతున్నాం. అంటే సివిల్ పని గిట్లా చూస్తున్నాం మేము. ఇవ్వండి ఇక్కడ కడుతురుగా, ఆ ప్లానింగ్ ఎట్లా చేసిర్రు, ఎట్లా కడుతుర్రో చూస్తున్నాం మేము. ముంగటి ఇట్లా కడుతుర్రు. ఈరోజు మాల్ ఉంది, మాలే అంటారుగా, అదే ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు. స్లాబ్ వేస్తారు. అరే స్లాబ్ వేస్తారు, అయిపోయింది కదా కట్ట. అరే ఉంది సైడ్స్ కొట్టాలి. అక్కడ సైడ్స్ కొట్టలే, ఇంకా కొడితే అయిపోతుంది. ఏమో మా క్లాసులు అయిపోయినాయని వాక్ చేస్తున్నాం. ఏం చేస్తారు బంగొట్లేరు, ఆ క్లాస్ లేదు మాకు. సిఆర్టీ అది మా లిస్ట్లో లేదు ఈసారి. అట్లనే ఇప్పుడైతే సౌండ్ ఘోరంగా వస్తుంది. ఇక్కడ మెల్ల వాక్ వేసుకుంటూ పోవాలి. డిస్టర్బెన్స్ అట్లా అవ్వదురా. బ్లాగ్లో మీరు రావాలి, నేను ఇట్లా ఉండాలి. అట్లనే మా అయితే గేట్లు అయితే అసలు ఓపెనే చేయరు. ఏదో కావాలన్నారు గారా, లోపలికి వస్తామన్నా ఓపెన్ చేయరా. అవుట్ పాస్ కొత్తది పెట్టిర్రంట, అది తీసుకుని ఏమో రిక్వెస్ట్ పెట్టాలి అందరికి. ఇవ్వండి వచ్చేసింది. ఇది మాలేస్తారు ఇప్పుడు. వేస్తుర్రా బై, స్లాబ్ వేస్తారు. మస్తు మంచి పని ఇది. చేయడంలో కాదు, చేయడంలో చినిగిపోతుంది. ఇవ్వండి కింద పెట్టి ఇప్పుడు దింపుతాడు చూడండి. అది మొత్తం కింద ఉయిలాడుతుంది చూడరా అయ్యా. ఫుల్ ట్రైండ్ ఏమో రాళ్ళు, ట్రైండ్ ఏమో చూడు. వాళ్ళు లేచిపోతా అనుకున్నారా బరువుకి, అది లేవట్లేదా, దింపేసిండు అయిపోయింది.
తీసిండ్రా గైస్ ఇప్పుడు దాకా ఇక్కడేమో ఒకటి పెట్టినా అది పోయి చూసుకోండి, మీకు కనిపిస్తుంది నా ఇన్స్టాగ్రామ్లో. ఈ బాయ్ ఫోటోగ్రాఫర్ బాయ్ తీసిండు. ఆయన ఫోటోగ్రాఫర్ ఎట్లా పంపుతుండంటే, నువ్వు పట్టుకోమమ్మా ఫోన్ పట్టుకోను ఆడు తీరా అంటే ట్రేజ్ పంపిండు, నేను కింద నుంచి తీరా అంటే అట్లా కింద అట్లా తీసిండాడు, ఇంత కింద పోయిండాడు. రోనిక్ బాయ్ సిఎస్ఐటి మస్తు రోజులు అయిపోయింది ఇలా బ్లాగ్లో పెట్టి బ్లాగ్లో పెట్టి మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్లో అయితే సౌండ్ అయితే వస్తుంది మాకు. ఇప్పుడైతే లంచ్ జూనియర్స్కి సీనియర్స్కి ఇప్పుడు ఒక 20 నిమిషాలు ఉన్నాయి, ఇంకా 20 మినిట్స్లో లంచ్ ఉంటుంది. మేము ఇట్లా ఆ టైంలో మేము లంచ్ తినేసినాం, టిఫిన్ ఏదో ఒకటి తింటాం బయటికి పోయి అంతే. అన్నాడు చూస్తారు ఇక్కడ నవ్వుతుండ్రు, నాకేం సిగ్గులేదు. నాకు నేను చేసి నాకు అలవాటు అయిపోయింది రా, ఎవరు చూసినా నాకు ఏం ఫరకే పడదు అంతే. మళ్ళీ అలవాటు అయిపోయింది. వీడియో క్రేజ్ వచ్చింది, కావాలంటే పోయి చూసుకోండి గైస్. కాలేజ్ బయట అయితే వచ్చేసిన, ఇప్పుడు ఏంది టిఫిన్ అయితే అయిపోయింది ఇక టిఫిన్ తినడానికి పోతున్నాం. నేను ఉడిపి మా కాలేజ్ కాడ కొత్త తీసిర్రు, పెట్టిర్రు ఏదో ఒకటి రీఓపెన్ అయితే చేసి దాంట్లో పోయి తింటాం. ఇప్పుడు తినేసి రిటర్న్ పోతాం. ఇవ్వండి వచ్చేసినాం ఉడిపి. వేరు కనిపిస్తుందా, ఇదే దీని లోపలే పోవాలి. స్టార్ట్ అయిపోయిందిరా సైడ్కి కొడితే. ఇవ్వండి ఆర్డర్ అయితే తీసుకున్నాం. ఏంది ఒక మసాలా దోశ, ఇవ్వండి సింగిల్ వడ సింగిల్ బోండా నేనైతే తీసుకున్నా. ఆడు దోశ ప్రిపేర్ అవుతుందా అండి. ఎట్లా అనిపిస్తుంది రాదే, ఎట్లా అనిపిస్తుంది చెప్పు. డబ్బులు పెడితే సూపర్ ఉంటాయి ఇక, మంచిగా ఉంది ఇది. ఇంకా ఇది వడగిట్ల మొన్న తిన్నా బోండా. గైస్ అప్పటి నుంచి తిరిగి అలసిపోయినామని ఇక్కడ కాలేజీలో కూర్చున్నాం. చూస్తే హాస్పిటల్ సీట్లు అన్నట్టు అనిపిస్తున్నాయి మాకు ఇవి. అంతేగా సీట్ గట్టిగానే ఉంది, ఎందుకంటే ఒక బర్రె కూర్చుంది అండ్ సమ్మగా ఉంది, మంచిగా చల్లగా ఉంది. మా బ్లాక్లో ముంగట వాటర్ గిట్లు ఉన్నాయి, ప్రశాంతంగా ఉంది మొత్తం. బ్లాక్ వస్తున్నాం. ఇప్పుడైతే మెల్లగా ఇంకా 1 అవర్ అయితే ఇంటికి వెళ్ళాడే. ఖాళీ ఇంటికి వెళ్ళాలి, తినాలి ఏదో ఒకటి అంతే. ఆల్రెడీ తిన్నాం కాబట్టి డిపీలా. అదే రా ఇంటికి వెళ్ళాక అని చెప్పిన, ఇప్పుడు చెప్పలే. డోంట్ ట్రాగ్ ఆల్సో డోంట్ బి మ్యూట్ వైడ్నెస్ టు ర్యాగింగ్. ఓకే ఏదో ఒకటి రా, ఏమో ఇగండి. పోస్టర్ అయితే చదువుకోండి, పెడుతున్నా. ర్యాగింగ్ చేయొద్దు కాలేజ్లో, అతి దారుణం అది, చేపించుకోవద్దు ఇట్లా. ఇప్పుడైతే వెదర్ అయితే చల్లగా ఉంది. నేనైతే బయటికి వచ్చేసిన. ఎక్కడ పోతున్నా అంటే షాప్కి. ఎందుకంటే హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని రావడానికి. ఎందుకంటే రీజన్ ఉంది, బనానా షేక్ తాగుదామని. మమ్మీ క్రేజీ చేస్తుంది బనానా షేక్. హ్యాపీ దాంట్లో పెట్టి దాంట్లో మిల్క్ వేసి ఎక్కువ పాలు వేయాలి. కొంచెం నీళ్ళు వేసినాం అనుకో, కొంచెం చక్కెర మీ స్వీట్ దాన్ని బట్టి చక్కెర వేసుకోండి. క్రేజీ ఉంటుంది. క్రేజీ అంటే క్రేజీ, ఓరియో షేక్ కంటే క్రేజీ అనిపిస్తుంది అది. అట్లని ఇప్పుడైతే షాప్కి అయితే వచ్చినాం. షాపు ఇప్పుడు క్లోజ్ చేస్తారు. కరెక్ట్ 10 అవుతుంది కదా, 10 o'clockకే క్లోజ్. సాగోండి షాప్ అయితే క్లోజ్ చేసిండు భయ్య, అక్కడ తీసుకోవాలి అయిపోతుంది. 10 o'clockకే క్లోజ్ మా సైడ్ షాపులో అయితే. అమ్మ ఎక్కువ బండ్లు ఇట్లా కనిపించవు. కుర్కురే ప్యాకెట్ బిస్కెట్ అన్నీ తీసుకున్నా. ఇప్పుడు పోవాలి. మూన్ అయితే కొంచెం మెరుస్తుంది ఈరోజు ఏమో. తీసుకొని పోయి షేక్ తాగాలి. క్రేజీ అనిపిస్తుంది. చూపిస్తాను మీకు షేక్ ఏ కలర్లో ఉంటుంది, టేస్ట్ ఎట్లా వస్తుంది. రోజు తాగుతా అంటే మినిమం 3 days కంటిన్యూ తాగిన. నిన్న ఒకరోజు తాగాలి. అంటే బనానాస్ ఉంటే చేసుకుంటా. బనానా తినను ఎక్కువ షేకే తాగడం అలవాటు బనానాస్తోనే, అది బెస్ట్. అండ్ షుగర్ ఒకటి తక్కువ చేస్తే ఓకే, అండ్ షుగర్ లేకుండా నాకు తాగబుద్ధి కాదు అని షుగర్ వేసుకుంటా అంతే. స్వీట్లు ఇష్టంగా ఏం చేద్దాం. ఇప్పుడు పోవాలి డైరెక్ట్ షేక్ తయారు చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇవ్వండి ఫ్రెండ్స్, చూడండి మా మమ్మీ అయితే హాఫ్ బాయిల్ అంటారా, ఆమ్లెట్ హాఫ్ తిప్పదు. తిప్పకుండా ఇది మంచిగా అనిపిస్తుంది.
దాని మీద కారం ఉప్పు వేస్తుంది. క్రేజీ అనిపిస్తుంది ఇది టేస్ట్ అయితే. ఇక్కడ ఆల్రెడీ వేసింది నాకోసం, ఇది నాకోసం చేసింది. ఇప్పుడైతే వాళ్ళు తినేసిరు. అన్నం ఏం తిందామని గుడ్లు ఉన్నాయి, గుడ్లతో ఫస్ట్ ఇది తినేసినాక నెక్స్ట్ ఏం చేస్తాం ఆమె? జ్యూస్ ఏం జ్యూస్? బనానా జ్యూస్. బనానా జ్యూస్ చేస్తుంది మమ్మీ. తాగాలి, క్రేజీ ఉంటుంది. ఆల్రెడీ హ్యాపీ ప్యాకెట్ గిట్లా తెచ్చిన. ఇదిగోండి ఐస్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. తాగాలి ఇప్పుడు. ఆహా, చల్లగా ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టిన ఇప్పుడే. ఆ మజా ఈ చల్లని వెదర్లా క్రేజీ అనిపిస్తుంది. గూస్ పింపుల్స్ వస్తున్నాయి మొత్తం చేయి మీద, మొత్తం ఏమని ఎగురుతున్నాయి చల్లదానికి. మొత్తం చల్లగా ఉంది ఆ వెదర్, దానివల్ల. కానీ మీరు ఇట్లా ట్రై చేయండి, క్రేజీ ఉంటుంది ఈ కాంబినేషన్. నాకు చెప్తారు క్రేజీ ఉంది భయ్యా అంటారు.